అలాగే నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బార్ అసోసియేషన్ నిజామాబాద్ మహిళా ప్రతినిధి రమాదేవి గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన క్రీడల కార్యదర్శి మంజీ సింగ్ గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. రోజుల నుండి మన నిజామాబాద్ బార్ అసోసియేషన్కు రానున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికై హైదరాబాద్ నుంచి కానీ మన దగ్గర నుంచి కానీ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రచారానికై అభ్యర్థులు రావడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే మనము వచ్చిన ప్రతి సభ్యుని కూడా మనవంతు ధర్మంగా మనము సమావేశాన్ని ఏర్పాటు చేయడం చేస్తూ వారికి స్వాగతం తెలుపుతున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులైన విష్ణువర్ధన్ రెడ్డి గారు ముఖ్యంగా రావడం జరిగింది. సార్ ముఖ్యంగా లోయర్ కోర్ట్ న్యాయవాదుల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో జరిగింది సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా న్యాయవాదులకు ఎలాంటి నోటరీ అవకాశాలు అనేది లేకుండా. రెండో విషయం ఏంటంటే గత ఎన్నికలప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మాకు ముఖ్యంగా ఇచ్చిన హామీ ఏంటంటే 35 years కి సంబంధించి సార్ 35 years ప్రతిసారి బార్ కౌన్సిల్ ఏమంటున్నాం కానీ మన లాస్ట్ లో 100% మీకు 80% అవుతుందని ప్రతి బార్ కౌన్సిల్ సభ్యులు కొరిగినా కానీ మాకు తెలపడం జరిగింది. కానీ దాని పక్కన చివరగా ఒక స్టాండింగ్ అనేది చేర్చి మాకు అవకాశం లేకుండా చేసేసారు కనుక అది మా యొక్క మనవి ఉంటుంది సార్. అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా సార్ అప్పటి 2019లో వచ్చిన కార్డులు అందులో నుంచి కూడా చాలా మందికి కార్డులు లేకుండా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన ఏ సభ్యులు కూడా హెల్త్ కార్డు అనేది ఆ హెల్త్ కార్డులతో పాటు ముఖ్యంగా ఈ న్యాయవాదులందరూ కూడా తన ఆరోగ్యంతో పాటు తమ యొక్క తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఎంత ఉంటుంది కనుక బాగుంటుందని మా యొక్క మనవి సార్. అలాగే న్యాయవాదులకు సంబంధించిన ఈసారి కూడా ఏమంటారంటే మేము ప్రతి వారు సమావేశానికి సంబంధించిన వివరాలను కానీ వాటి లెక్కలు కానీ తెస్తామని చెప్పి కానీ దానికి సంబంధించి ఒకేసారి నిజామాబాద్ వచ్చినప్పుడే అందరు కూడా తెలపడం జరిగిన తర్వాత కూడా మాకు ఆ విషయాలు కూడా ఏం కూడా తెలియలేకపోయింది సార్. అలాగే ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మాకు మా శ్రీహరి ఆచార్య గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాకు ఒక 2.5 లక్షల రూపాయలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఫర్నిచర్ కోసం రావడం జరిగింది. ఆ తర్వాత మాకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు కనుక ఎందుకంటే మా నిజామాబాద్లో బార్ అనేది నడపడానికి కనీసం మాకు 6-7 వర్కర్లు ఉంటున్నారు. వాళ్ళ అందరూ కూడా ఈ రోజు మినిమంగా ఏ వర్క్ కూడా ఉంచుకోవాలంటే కనీసం 7-8 రూపాయలు చాలా ఫిక్స్ ఉంటుంది సార్. దాని మా ఇన్కమ్ అనేది లేకుండా కనుక బార్కు ఇన్కమ్ వచ్చే విధంగా తమరు ఏదైనా ఆలోచించి భవిష్యత్తు లోయర్ కోర్ట్ బార్లలో భారం పడకుండా చూడాలని తెలుస్తున్నాం సార్. అదేవిధంగా ఈ న్యాయవాదులకు ఏదైతే ఉన్నదో ఇది వరకు 2 లక్షల నుంచి 4 లక్షలు 4 నుంచి 6 నుంచి 10 చేసి కేవలం అది బార్ అసోసియేషన్ వెల్ఫేర్ టికెట్ ని పెంచి చేయడమే జరిగింది కానీ ప్రభుత్వం గ్రాంట్ నుంచి ఎలాంటివి తీసుకోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నా సార్. ఎందుకంటే 2000 సంవత్సరం కంటే ముందు అడ్వకేట్లు వేరు, 2000 తర్వాత వచ్చిన అడ్వకేట్లు వేరు సార్. ఎందుకంటే 2000 తర్వాత వచ్చిన అడ్వకేట్లకు ప్రభుత్వం అనేది రియంబర్స్మెంట్ ఉన్న న్యాయవాదులు కూడా చదువుకొని ఈ రోజు న్యాయవాదులు ఉన్నారు సార్. ఇది వరకు న్యాయవాదులు అంటే కమ్యూనిస్ట్ అంటే 10-20 ఎకరాల ల్యాండ్ లాట్స్ ఉన్న వాళ్ళే న్యాయవాదులు అనేది. ఇప్పుడు సామాన్యులు కూడా న్యాయవాదులు అవుతున్నారు కనుక ఖచ్చితంగా
ఎందుకు ఫండ్ అడగండి అంటున్నామంటే, ఉదాహరణకు మనం ఒక గ్రామంలో ఒక పంచాయతీని నిర్వహించినప్పుడు ఆ పంచాయతీలో ఒక 10 మందికి ఇంకా పెద్ద మనుషులు ఉంటే ఆ 10 మంది అటొక 10,000 ఇటొక 10,000 తీసుకొని ఆ 10,000 రూపాయలు మనము ఈ కోర్టు అనే పంచాయతీలో న్యాయంగా ఉంది కనుక మా న్యాయవాదుల వల్ల కోర్టు ఫీ ప్రభుత్వానికి వస్తుంది. పీడర్లు కానీ లేకపోతే టీపీలకు కానీ వాళ్ళు టికెట్లు పెడితే వాళ్ళు డబ్బులు పెట్టకుండా వాళ్ళు చేస్తున్నారు. అలాంటి డబ్బులు కూడా ఇది వరకు రాజేంద్ర రెడ్డి సార్ కానీ కొన్ని సత్యనారాయణ సార్ గారు కానీ వాళ్ళు తెలపడం జరిగింది. మేము రిట్ చేసినామని ఆ రిట్ డబ్బులు కూడా రాలేదని. ఆ రిట్ డబ్బులు వచ్చినా కానీ మనకు వెల్ఫేర్ లో సుప్రీంకోర్టు హైకోర్టు అడ్వకేట్ ఫీజులను బట్టి వాళ్ళు గుర్తించండి. లోయర్ కోర్టులో ఉండే న్యాయవాదులు ఏ విధంగా ఉంటున్నారు వాళ్ళ స్థితిగతుల మీద అనేది చూడకుండా పై వాళ్ళే తీసుకోవడం వల్ల మా యొక్క 41A వలన లోయర్ కోర్టులో ఉండే న్యాయవాదులు చాలా నష్టపోయింది సార్. ఎందుకంటే హైకోర్టు వాళ్ళకి అసలు 41A అంటే ఏం జరుగుతుంది, దానికి సంబంధించేది ఆ బాధ అంతా మా లోయర్ కోర్టులో ఉండే న్యాయవాదులు సీనియర్ దగ్గర పనిచేసే వారికి రోజుకు 4,000 అయితే జూనియర్లకు కనీసం రోజు ఒక 500-1000 రూపాయలు మిగిలేది. ఈ 41A మీద అట్టడుగు వర్గాన్ని ఒక ఒపీనియన్ తీసుకోకుండా కేవలం పైన వాళ్ళే తీసుకొని చేయడంతో ఇది జరిగింది సార్. కనుక దానిపైన కూడా జూనియర్ న్యాయవాదులకు ఏదైనా ప్రభుత్వం స్టైఫండ్ వచ్చేది. ఎందుకంటే అది నేను కూడా నిజామాబాద్ జైల్లో 2009 నుంచి 2020 వరకు న్యాయవాదికి పనిచేసినాను. ఎందుకంటే అప్పుడు ఈ యొక్క నిజామాబాద్ జైల్లో ఖచ్చితంగా ఎప్పుడు 400 మంది ఉండేది. ప్రస్తుతం పోతే 40-50 మంది కంటే ఎక్కువ. ఎందుకంటే ప్రతి జైల్లో 350 మంది లెక్కేసుకొని దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉండడంతో ఆ యొక్క మేధావులు దాన్ని 41A మార్చారు. కానీ దాన్ని మారుతున్నప్పుడు లోయర్ కోర్టు న్యాయవాదులకు కూడా ఏదన్నా ఉపాధి వచ్చే విధంగా వాళ్ళకు మినిమంగా స్టైఫండ్ వచ్చే విధంగా ఆలోచించాల్సి ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు తెలుసు. ఇప్పుడు ఈ యొక్క సభను అధ్యక్షులు వారు నడపాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్లో బార్ కౌన్సిల్ మెంబర్ తెలంగాణ నిలబడడానికి అధ్యక్షి విధిగా రావడం జరిగింది. వారికి ఈ సందర్భంగా వెల్కమ్ సార్, స్వాగతం. అలాగే బార్ కౌన్సిల్ మెంబర్ రాజేంద్ర రెడ్డి గారు మరియు జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ మా సమస్యలన్నీ మా మాలిక చెప్పడం జరిగింది సార్. మీ కొరకు 12 వెయిట్ చేస్తా ఉన్నాం. అనుకోకుండా మీరు లేట్ రావడం జరిగింది. సమస్యలు ఏంటి, ఖర్చుల కొరకు ఇక్కడ ఏమి ఉండదు సార్, అమౌంట్స్ ఉండవు. అయితే మనకి ఇప్పుడు మా దగ్గర వెల్ఫేర్ టికెట్ 800 to 1000 సార్ ఎవ్రీ మంత్ టికెట్స్ పర్చేజ్ చేస్తూ ఉన్నాం సార్. అంటే ఇయర్లీ 30 lakhs రూపీస్ మేము వెల్ఫేర్ టికెట్స్ మా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఓన్లీ నిజామాబాద్ బారే పేమెంట్ చేస్తూ ఉన్నాము బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణని. మన విన్నపం ఏంటంటే ఇయర్లీ 2 lakhs రూపీస్ అన్నాం గ్రాండ్గా ఇస్తే బాగుంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మెయింటెనెన్స్ కొరకు ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్స్పెండిచర్ కొరకు కావాలి సార్. ఎందుకనంటే ఇక్కడ మా నిజామాబాద్ బార్ అసోసియేషన్కు రెంట్స్ కానీ ఇన్కమ్ కానీ ఏం లేదు. అయితే మీరు స్టేట్ లెవెల్లో ఓల్డ్ అంటే పాత జిల్లాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దానికి మీరు 2 lakhs 3 lakhs ఇస్తే బాగుంటుంది మెయింటెనెన్స్ అనేసి ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం సార్. అలాగే హెల్త్ పాలసీలు, ఈ హెల్త్ పాలసీల విషయంలో ఏమవుతుంది సార్, ఇది మనకేమో మీకు మన బార్ కౌన్సిల్కి సంబంధం లేదు. దాని యొక్క ట్రస్ట్ వేరే ఉంది. ఒక సీనియర్ అడ్వకేట్ జగదీశ్వరరావు గారని స్టడీ చేసుకున్నారు సార్. 6 months అవుతుంది. రియంబర్స్మెంట్ ఇప్పుడు రాలేదు. ఒక్కరికి ఫోన్ చేస్తే ఒకరు లా సెక్రటరీ చేస్తే వేరే వాళ్ళకంటే వేరే ట్రస్ట్. అసలు సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే మన పార్టీలో లేదంటే వాళ్ళు అంటూ ఉంటారు. దీనిపైన కొంచెం క్లారిటీ ఇవ్వవలసిందిగా మీకు కోరుతా ఉన్నాను. మీరు బార్ కౌన్సిల్ ఇండియా మెంబర్ కాబట్టి ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, సుప్రీంకోర్టు యొక్క బ్రాంచ్ ఏదైతే ఉంటుందో బెంచ్ మన సౌత్లో హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దీని కొరకు డిమాండ్ చేయండి. మరి అది మీ వల్లనే అవుతుంది. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఇండియా మెంబర్గా మీరు ఉన్నారు కాబట్టి మనకు బెంచ్ అనే అవసరం. ఎందుకనంటే ఇక్కడ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే నేను మనం చూస్తే సార్, హర్యానా కానీ పంజాబ్ కానీ ఢిల్లీ కానీ ఉత్తరప్రదేశ్ వాళ్ళు కేసెస్ సుప్రీంకోర్టు ఎక్కువ ఉంది. మన
ఇక్కడ దక్షిణాన్ని చూసుకుంటే మన తెలంగాణ చూసుకుంటే 1.7% ఉంది సార్. కాబట్టి మనకు బెంచ్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. సుప్రీంకోర్టు బెంచ్ని మనం సాధించాల్సిన అవసరం ఉంది. మరి దానికి ముందు వరుసలో తెలంగాణ బార్ కౌన్సిల్ ముందుంటే బాగుంటుంది అనేసి ఈ సందర్భంగా మీకు విన్నవిస్తా ఉన్నాను సార్. అలాగే మాకు ఇక్కడ సార్ మీకు చెప్పలేము, కాకపోతే మీరు బార్ కౌన్సిల్ మెంబర్ కానీ లిఫ్ట్ 4 years నుంచి 2 లిఫ్ట్లు పనిచేస్తారు సార్. మనం వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే 30 lakhs రూపీస్ దానికి టోకెన్ కూడా వచ్చింది, ఇప్పటివరకు సాంక్షన్ కావట్లేదు. జస్టిస్ కూడా ఇప్పుడు మా ఇన్ఛార్జ్ జస్టిస్ కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు 30 lakhs సాంక్షన్ కావట్లేదు. మిమ్మల్ని మీకు తీసుకెళ్తా సార్. ఎంత ప్రాబ్లం అవుతుందంటే ప్రాక్టికల్ ప్రాబ్లం. ఎందుకంటే మీరు మా కుటుంబ సభ్యులు కాబట్టి మీకు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని ఒకసారి పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మాకు పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ప్రాబ్లం ఉంది సార్, ప్లేస్ లేదు. ఇప్పుడే మీరు రావడం జరిగి మీకు చెప్తాను. అలాగే మెయిన్గా మీరు ఒక మంచి ముఖ్యమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి, మళ్ళీ ఇప్పుడు నిలబడుతూ ఉన్నారు కాబట్టి, మరి మీరు రాబోయే ఎన్నికల్లో 1 to 5లో ఉంటారు అనేసి నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి హెల్త్ పాలసీల మీద కొంచెం మీరు క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మా బార్ కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. Members of our Bar Association, my friend and Bar Council of India member Srinivas Reddy garu, welcome to the number. Regarding the Bar Association, Bar Council, I can say it's as good as the ending of my period. So a bit about the members of Bar Council whom I worked with the past 7 years. I can tell you one thing. We had many debates, we had many arguments during the course of the Bar Council meeting. But every debate, every argument was putting forward each individual's own thoughts about what is best for the advocate. They think Bar Council దగ్గర ఏదో నిధి ఉన్నదనుకుంటారు, మ్యాజిక్ బ్యాండ్ ఉన్నదనుకుంటారు. ఇప్పుడు మాణిక్రాజు కూడా చాలా విషయాలు అడిగిండు. 35 years అన్నది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ విష్ణు, అండ్ 35 years అని ఉంది కాబట్టి దే లిమిటెడ్ ఇట్ టు 35 years. బట్ వీ ఆల్ ఇంక్లూడింగ్ విష్ణు, we are strongly recommending that we should put aside that 35 years. ఎవరైనా కానీ లాస్ట్ ఎన్ని ప్రాక్టీస్ చేసినో, ఎన్నేళ్ళు ప్రాక్టీస్ చేసినో అన్నేళ్ళు ప్రాక్టీస్ అకార్డింగ్ టు దట్ ఇఫ్ దే పే దే కెన్ బి మేడ్ ద వెల్ఫేర్ మెంబర్స్ అని అందరము స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాం. ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ థాట్. అండ్ మా ఒపీనియన్ ఏంటంటే we had decided in the Bar Council meeting, last Bar Council meeting, that all the money collected, whether it's 20 crores, 30 crores or 40 crores, should be put in a fixed deposit. Because and మీకు వెల్ఫేర్ ఫండ్ అంటే చెప్తున్న వెల్ఫేర్ ఫండ్ ఇది ఆంధ్ర హ్యాడ్ నియర్లీ గాన్ బ్యాంక్రప్ట్. వాళ్ళు అంటే వాళ్ళకు గవర్నమెంట్ హ్యాడ్ ప్రామిస్ దెమ్ 4 lakhs, బార్ కౌన్సిల్ ఇస్తే 4 lakhs మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నారు. They were not giving the matching grant, they have nearly gone bankrupt. And even prior to Andhra, we had discussed in our Bar Council that we should increase the stamp duty to 250, welfare ticket duty to 250, and we had also thought about the idea of having 20 rupees per IA. Because Karnataka is earning around 3 to 4 crores on IAs, 20 rupees. Every IA you find, 20 rupees. But the 250 rupees was even thought about prior to the COVID period when we had a meeting of all district presidents. Akkada okate dissenting voice unde, but due to COVID that was kept pending. After COVID, when we announced it, there was some vested interest anukondi, emanna anukondi. There was some protest. So ma chairman garu okadi enka gaggalsi vachindi. Then later on, whatever the thing, we have to increase the welfare fund to minimum 10 lakhs, 250 కి పెంచినాం. ఈ గవర్నమెంట్ది మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు. కొల్లి సత్యనారాయణ మా బార్ కౌన్సిల్ నుంచి ఈజ్ ద పర్సన్ ఇన్ హూజ్ నేమ్ ద రిట్ పిటిషన్ ఇస్ ఫైల్డ్ అండ్ ఇట్ ఇస్ బీయింగ్ పర్సూడ్ అండ్ దే ఆర్ స్టిల్ పెండింగ్. విష్ణు విల్ నో బెటర్ అబౌట్ ఇట్ బికాజ్ ఇన్ హైదరాబాద్ అండ్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్. బేసికల్లీ మీరు 41A అంటున్నారు విష్ణు, యూ షుడ్ నో the
practicing advocates, trial court advocates are facing, there is a diminishing role of the advocates in trial courts. Their role is diminishing due to various factors. Various factors ఏంటి అంటే, first was the Lok Adalat. Lok Adalat lo there is no role of the advocate, and this is proving detrimental to the litigant in the sense that I will tell two cases only. Now one case, there are multiple cases between two communities in one particular village. On multiple cases, my clients were made to admit guilt in a case, saying that you don't have to go to the court. Mere 34 is being used in SCST court, that they were aggressive towards. Inko case, Nishan Deppindi, one SC student, he was charged with 326 or 324. 324 ki police convinced you admit it, fine out the he admitted 5,000. Now he is not getting any government job because he's got a past now. So this aspect of Lok Adalats, where the advocates will, even now if you involve advocates and make it compulsory that he should be represented by advocate, we will have some income, juniors. Then 41A వచ్చింది. 41A వచ్చినప్పుడు ఫస్ట్ 1-2 years లో కోట్లని ఖాళీ ఉండేది, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. 41A వచ్చింది because that was the source of income. And actually అది అయిపోయిందా, ఇప్పుడు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ వచ్చినాయి. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ అంటే the litigation is ending within the community, you don't need to come to the court. So ఇవన్నిటితో ఏమవుతుందంటే our role is diminishing. Are we crying about ourselves? When there is no advocate to represent or advise a client in the lower court where the whole case is built, do you think the integrity of judiciary will stand? Do you think the constitutional purpose of having a proper counter to the governmental departments, where it is believed that because of their power they will resort to corruption or arbitrariness, adi defeat చేయడానికే కదా లోవర్ కోర్ట్ అడ్వకేట్స్ ఉన్నది. వాళ్ళని మీరు వీక్ చేసినాక, వాళ్ళని వీక్ చేయడం కాదు, when our role is diminishing, which intelligent student will prefer to come into this profession? So these are the travails of us practicing advocates in lower courts. మాది అయిపోతుంది ఇంకా కృపాకర్, me and so many people, Krishnanand, over 10 years we'll go through it. But what about the junior advocates? Unless you show them income, but కొట్టబట్టలేని క్లయింట్ కొరకు ఎందుకు కొట్లాడతాడండి? So that is there, that counsel. But I am telling you, these are the problems of the lower court advocates and the attitude of the benches. Bails, whenever Supreme Court says that you grant bail at the earliest, here you ఎంత తలబద్దలు కొట్టుకున్నా కానీ sometimes they don't even consider our arguments, or I think they forget our arguments. అట్లా అవుతుంది, but they have a fixed period అన్నట్టు. మర్డర్ కేసు వస్తే 60 days. What is that period? Every case has its own set of facts and own set of pros and cons on which you can grant a bail or you can deny a bail, but they don't. Then welfare activities and another Krishna, Manigraju, and in all good faith and their eagerness to do something for the better for the advocates, Ivani Jepun, but every welfare activity is limited by the income we have. So we put 250 years of the pension amount. We have decided, it was discussed. Suppose it exceeds our expectations and we are able to meet the death benefits and the other things, we are planning to increase the death benefit further. As regarding medical reimbursement, we have increased it from 60,000 to 1 lakh, and we are disbursing it at trust level. The trust to the 100 crores. I am telling you, regarding court fee, we have gone to Indra Karan Reddy, total bar council, law minister then. Indra Karan Reddy gariki pedte, they told us to make a presentation of how much court fees is being collected by the courts, and చూస్తే అది కూడా presentation, and there is no positive action from the previous government. Present government దగ్గరికి కూడా మేము అందరం బార్ కౌన్సిల్ మెంబర్స్ వెళ్ళాం,
బార్ కౌన్సిల్ మెంబర్స్ వెళ్ళి మన రేవంత్ రెడ్డి గారు అట్లీస్ట్ హ్యాడ్ ద డీసెన్సీస్ టు గివ్ అస్ అన్ అపాయింట్మెంట్ అండ్ గివ్ అస్ టైం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది కానీ 100 crores అంటే ఇప్పుడు ఐ షుడ్ బి సేయింగ్ అంటే పాత గవర్నమెంట్ అంత ఉడ్చుకెళ్ళినాక రేవంత్ రెడ్డి గారు ఏమవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ take this occasion to thank the Nizamabad bar and all the bars, all the advocates who supported me. I had a very good stint and a very good experience in the Bar Council of Telangana and a very efficient and what can you say, a good group of Bar Council members who always thought for the betterment of the advocate community. And amongst them, I am proud to say Vishnuvardhan Reddy fulfilled his obligations as a Bar Council of India member to the full, because I have seen him. Memo Delhi 2 సార్లు వెళ్ళినప్పుడు he has a presence there. He is given importance in the Bar Council of India. He was always in the forefront in the logistics and he always used to look after everybody. My Bar Council members kaadu. One particular meeting, everybody came, about 200 people. He arranged accommodation for them. He arranged food for them. He went out of the way. So he is a dynamic personality. He can express himself well and he has an understanding of the problems. Vishnu, wish you all the best for the future. And I thank our association of Nizamabad once again wholeheartedly, particularly a special mention about ladies. They went out of the way, like they went to 3 or 4 districts to canvass for me on their own. And special thanks to them. Thank you everybody. Thank you very much. విష్ణువర్ధన్ రెడ్డి గారి గురించి పాస్ట్ ప్రెసిడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. ఢిల్లీలో మీటింగ్ ఉంటే చాలా బాగా చూసుకున్నారనేసి రాబోయే రోజుల్లో కూడా అలానే చూసుకుంటా. మా ఒక్క నిమిషం మా వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సాయి గారికి, అలాగే మాణిక్యరాజు గారికి, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి గారికి, మంజిత్ గారికి మరియు రమాదేవి గారికి, ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా చేసిన ఇంతకు ముందుగా గతంలో ఉన్న స్టేట్ బార్ మెంబర్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్స్, జూనియర్స్, సిస్టర్ అడ్వకేట్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆల్రెడీ 7.5 years నుంచి స్టేట్ బార్ కౌన్సిల్ మెంబరు, ఆల్ ఇండియా బార్ మెంబర్ కూడా చేస్తున్నారు. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. కాబట్టి ఈ జూనియర్స్ ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తామో లోయర్ కోర్టులో ఆ ప్రాబ్లమ్స్ అన్ని వారికి తెలుసు. కానీ ఒక చిన్న విన్నపం సార్, ప్రతి బార్లో అంటే ఒక డిస్ట్రిక్ట్ బార్లో, తాలూకా బార్లో చాలామందికి 35 years, అఫ్కోర్స్ నేను కూడా 35 years క్రాస్, మా మిత్రుడు కూడా 35 years క్రాస్, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇలా 50 మంది దాకా వెళ్తారు. అయితే మీరు ఏదైతే దీంట్లో తీసుకున్నారో డిసిషన్ 36 to 40, 7 years స్టాండింగ్ అవుట్ ఆఫ్ 50,000 అని, ఇదేంటంటే మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఈ 61 years to 65 years 30 years స్టాండింగ్ అని 75,000 rupees పే చేయాలని ఆల్రెడీ మేమందరము ఏజ్ బార్ పర్సన్స్, రెగ్యులర్ ప్రాక్టీస్ సర్టిఫికేట్స్. కాబట్టి మా అందరికి కూడా ఇదే అమౌంట్ పే చేయాలంటే మేము ఆల్రెడీ వెల్ఫేర్ టికెట్లు పెడుతున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సిఓకి ఉన్న అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో 35 years క్రాస్ అయిన వాళ్ళు అందరికీ కూడా ఈ ఎగ్జామ్షన్ నుంచి ఈ స్టాండింగ్ ఏదైతే 7 years to 30 years పెట్టారో ఈ అమౌంట్ కూడా తగ్గిస్తూ దీన్ని కూడా ఈ పీరియడ్ కూడా మీరు నెక్స్ట్ గెలిచిన తర్వాత కొత్తగా మీ సమావేశం మీటింగ్లో దీన్ని చర్చించి మాడిఫై చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా మనకు తెలంగాణలో ఏదైతే ఢిల్లీకి వెళ్ళడానికి తెలంగాణలో పీపుల్స్ చాలామంది వీక్ పర్సన్స్, అంటే ఈ బీహార్ టైప్లో మన దగ్గర ఆర్థిక స్తోమత తక్కువ ఉంటుంది, లిటిగేషన్ ఉంటుంది. కాబట్టి ఒక సుప్రీంకోర్టు బెంచ్ని కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి మీ అందు కృషి మీరు చేయాలని కోరుకుంటున్నా సార్. ఈ అవకాశం ఇచ్చిన దానికి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. On behalf of Bar Association Nizamabad, I welcome Vishnuvardhan Reddy Garu and his immediate colleague Rajendranath Reddy Garu has spoken about him, his dynamism. So I wish him all the best. To start. Dear friends, Mr. President and his entire cabinet, the Bar Council of India, Shri Vishnuvardhan Reddy Garu, Rajendranath Reddy Garu, and my dear friends,
is an occasion where we have to all stand by their fraternity. And now he has come over here. We all welcome him. As now spoken by our friends regarding all the problems being faced by all the advocates irrespective of junior or senior, I hope so Vishwanath Reddy Garu will look after all these matters and do his best in the best interest of all. And I wish him all the best. Thank you. Thank you, sir. Respected Bar President Mamela Sairedi Garu, Vice President Rajrala Suresh Garu, Manik Raj Garu, alage Ramadevi Garu, tarvata Manjit Singh Garu, Vice President Suresh Garu, and the most my beloved respected colleague Sri M. Rajendra Garu, alage the senior advocates of Nizamabad Bar Association, particularly Krupakar Reddy Garu, Krishnanand Garu, Munipala Mohan Garu, Vinod Kumar Garu, Tulsi Das Garu, Yunis Khan Garu, Rajeshwar Reddy Garu, Public Prosecutor, Dayakar Gowda, Ashwin PP Garu, తర్వాత అలాగే వెంకటరమణ గౌడ్ గారు, వసంతరావు గారు, ex-General Secretary, and my dear brother and sister advocates of Nizamabad Bar Association. Good afternoon to everyone. Brothers and sisters, first I apologize for my very much delay. The late I came to this bar association, actually I gave time at 12:30 because I went to Kamaredi Bar Association. I addressed the bar more than 45 minutes because of they interacted with me very much and they asked me certain queries, questions, doubts, and also the future programs and etc. Sorry for that delay. Next time this is only a courtesy visit. I told Rajendra Anna, మేమందరం రాజేంద్ర అన్న అంటాము, ఇట్స్ ది పర్సనాలిటీ ఇస్ అన్ ఇమేజ్, మనం చెప్పుకుంటే వచ్చేది కాదు. ఇక్కడ కొంతమంది స్టార్ వాల్డ్ సీనియర్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు. ఐ హావ్ బీన్ ఇన్ టచ్ విత్ దిస్ బార్ అసోసియేషన్ ఫర్ ద లాస్ట్ 15 years ఫ్రమ్ 2010. అప్పుడు ఆత్మచరణ్ రెడ్డి గారు నాకు కొంచెం క్లోజ్గా ఉంటారు హైదరాబాద్లో. వారు నన్ను యాక్చువల్గా నిజామాబాద్ తీసుకొచ్చారు. ఎందుకంటే నిజామాబాద్ నాకు తెలియదు, నాకు పరిచయం కూడా ఇక్కడ బంధువులు కూడా ఎవరు లేరు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నా, హైకోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అఫ్ కోర్స్ ఆల్ సబార్డినేట్ కోర్స్ ఇన్ ద హైదరాబాద్ ఆల్సో. ట్రయల్ నేర్చుకున్నాను, సివిల్ సూట్స్ ట్రయల్ నేర్చుకున్నాను, సర్వీస్ మ్యాటర్స్ చేశాము. ఆల్మోస్ట్ ఐఎమ్ డూయింగ్ ప్రాక్టీస్ అట్ హైదరాబాద్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫస్ట్ టుడే courtesy visit, the reason is I want to say gratitude and my thanks to all the members of Nizamabad Bar Association. You have supported me, patronized me in the past. నేను బార్ అడ్రస్ చేసినప్పుడు కొంతమంది సీనియర్స్ కూడా మంచి విషయాలు చెప్పాము, మాట్లాడమని. ఇప్పుడు కాదు, 16 years ago అప్పుడు కూడా ఏదో ఒక ప్రయారిటీ వేశారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఇస్ అన్ అరిస్టోక్రాటిక్ బార్ అసోసియేషన్, ఎలిట్ బార్ అసోసియేషన్. ఎందుకంటే ఇక్కడ కాంట్రవర్షియల్ బార్ కాదు. అఫ్ కోర్స్ డెమోక్రసీ ఉంటుంది, కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, అంత మాత్రాన్ని డిగ్నిఫైడ్. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో చాలా మోస్ట్ బ్యూటిఫుల్ బార్ అసోసియేషన్ అంటే నిజామాబాద్ బార్ అసోసియేషన్. ఐఎమ్ ప్రౌడ్ టు సే. ఎందుకంటే చిన్న వయసులోనే నన్ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పంపించారు. రాజేంద్ర రెడ్డి గారిని అడిగానప్పుడు, అలా నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పోటీ చేస్తున్నాను, మీరేమైనా చేస్తున్నారా అని. ఆయన ఓపెన్ ఒకటే చెప్పారు, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎంటైర్ జిల్లా, మిగతా జిల్లాలు కూడా నన్ను ఆదరించి బార్ కౌన్సిల్కి పంపించారు. పదవుల కోసం కాదు, నాకు చేతనైంది ఈ టర్మ్లో చేద్దామని, అది కూడా మీ అందరితో పాటు కష్టపడతా అని చెప్పి, అన్న మీరు పోటీ చేయట్లేదు కదా. 4 I was sent to Bar Council of India because all of you elected him. మీరు పంపించడం వల్లనే వారు వచ్చారు, మీ వల్లనే వారు, వారి వల్లనే నేను. అందుకే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వరకు పోగలిగాను. Brothers and sisters, advocacy of course is facing a lot of troubles, lot of ordeals, hardship, difficulties. Why? The reason is అడ్వకేట్ అంటే ముఖ్యంగా అందరికీ కావాల్సిన వాడు అడ్వకేటు, అందరి కోసం సాక్రిఫైస్ చేయాల్సిన వాడు అడ్వకేటు, అందరి కోసం త్యాగాలు చేయాల్సిన వాడు అడ్వకేటు. కానీ మన హక్కులకు వస్తే ఒక్కరు కూడా అడిగేటోళ్ళు లేరు.
మన అడ్వకేట్లు క్లయింట్స్ కోసం we fight for the constitutional rights of the clients. When nobody comes, even a family member doesn't come for the client, when he's in trouble, when a rowdy shooter threatens someone, nobody will go. As an advocate, we file case. We file cases against anti-social elements. We fight the cases against at the cost of our life. Many lives are killed in the country. Many lives are attacked in this country. But we are also human beings. We need some sort of protection from the government because dharma protected protects. If dharma to be protected, a lawyer should stand like anything. In the history I can say, when the Jesus was crucified, when the Jesus was nailed, nobody came forward to save Jesus. When he was beaten, the blood was coming. Nobody was wanted to remove the blood stains. In those days, only a person came to save the lawyer was Jesus in those days. That is the history of the lawyer. You see any revolution of the country, English Revolution, Russian Revolution, French Revolution, independence, India independence, even Telangana agitation for securing our statehood. Lawyers were in forefront. We closed the courts for more than 1 year without having even the basic needs. We are not able to feed our family. రోజు చేస్తే కూడా 500,000 రూపాయలు రాని అడ్వకేట్స్ చాలా మంది ఉన్నారు. ప్రాక్టీస్ అనేది ఓన్లీ 10%కే ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళ లక్క లేకపోతే వాళ్ళ మార్కెటింగ్, ఇట్స్ ఆల్ ఏ మెరిట్ ఆల్సో. Sometimes public relation also. Merit. Sometimes an advocate having a public relations will get more cases than the seniors like Krishnanand garu, lekapothe Krupakar Reddy garu, Rajendra garu, and others all here. So many are here. What I am trying to say, you know, of course, more democracy undi ikkada. Sai Reddy garu ganivandi, Manik garu ganivandi, Suresh garu ganivandi, Singh garu ganivandi, Ramadev garu andaru kuda. సో డెమోక్రసీ ఎక్కువ ఉంది కాబట్టి విశ్వవర్ధన్ రెడ్డి వస్తుంటే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనుకున్నారు, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే ఫస్ట్ గ్రాటిట్యూడ్ తెలియటానికి, తర్వాత ఒకసారి మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుదామని. ఎందుకంటే ఏం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ అప్పుడు ఉంటారు. ఇప్పుడు అంతా సీనియర్స్, నేను తెలిసిన వాళ్ళు, కొంత లేట్ వర్క్ ఉన్న వాళ్ళు ఇవాళ ఫార్చునేట్, కొంతమందికి లేట్ కేసులు ఉన్నాయి కాబట్టి. సో నేను ఎందుకు, ఇంకొకటి ఏంటంటే బార్ కౌన్సిల్ మీద చాలా అపోహలు ఉన్నాయి. బార్ కౌన్సిల్ ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో మెంబర్స్ ఎన్నుకుంటారు. దెర్ ఇస్ నో డౌట్. బార్ కౌన్సిల్ మెంబర్స్ ఆర్ డ్యూటీ బౌండ్ టు వర్క్ ఫర్ ప్రమోటింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద లాయర్స్. సో ఈ యొక్క ఏదైతే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెవెల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నా రోల్ మాత్రం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వరకు ఉండేది. ఇక్కడ ఏదైనా డెసిషన్స్ ఉంటే రాజేంద్ర గారితో పాటు నేను, మిగతా మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంటుంది. కొంత ఎలక్షన్స్ లేట్ అయినాయి నిజంగా. దానికి ఇవాళ కూడా ఫస్ట్ ఇండియాలో January 31st లోపల జరుగుతుందంటే బికాస్ ఆఫ్ మై ప్రపోజల్ ఫర్ తెలంగాణ. ఇన్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ ఐ సెడ్ since 1 year we are making a letters to Bar Council of India because 15 states. ఎప్పుడు మీటింగ్ జరిగినా కొంత నాకు అంత ఫైట్ జరిగేది. ఎందుకంటే మేమందరం ఖచ్చితంగా రోజు రెగ్యులర్ ప్రాక్టీషనర్స్, కోర్టుకు వచ్చేవాడు, కోర్టులో వాదించేవాడు కాబట్టి మమ్మల్ని అందరికీ రికగ్నిషన్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇవాళ ఫస్ట్ ఎలక్షన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ because of my constant follow with the Bar Council of India. Bar Council of India chairman, why Vishnu, why? No sir, January 31st one day kuda daatite I will resign for the post. Ippadike enough is enough. Endukante ee only honorary post le deento manam respectable ga fun cheyali. We have to spare some time to the bar. I can tell you sir one thing, during corona I gave more than 1.5 crore of Bar Council of India funds. Chaala bars ki na personal good. రాజేంద్ర గారు కూడా పర్టికులర్ గా 1-2 సార్లు ఏదైనా చెప్పినా ఇక్కడ ఏ సమస్య ఉన్నా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన ఆల్వేస్ స్పీక్స్. ఆయన ఇంటెలెక్చువల్ లాగా వస్తారు, ఒక్క రోజు కూడా ఉండరు. బార్ కౌన్సిల్కి వచ్చి మీటింగ్, ప్రతి మీటింగ్ వస్తారు, క్వశ్చన్ చేసేవాళ్ళు. అడ్వకేట్ వెల్ఫేర్ లో మాత్రం, ఎందుకంటే వాళ్ళ ముఖస్థుతి చేయటం కాదు, ఎవరేం చేశారనేటువంటిది కూడా దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సరే వారు ఉండనన్నారు, ఇట్స్ వెరీ లోటు కూడా బార్ కౌన్సిల్కి. ఎందుకంటే ఒక లోకల్ బాడీ మెంబర్ ఉంటే బాగుంటుంది, లేకపోయినా అఫ్ కోర్స్ అది వేరే ఇష్యూ. కానీ మన వాళ్ళు ఒకరు రోజు మనకు కనిపించే వాళ్ళు ఉంటే, మన ఇంటి సభ్యుడు ఉంటే ఎక్కువ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజేంద్ర అన్న, మీరు అందరం మీతో ఉంటాము, ఎప్పుడైనా మీరు 25 మంది మెంబర్స్. ఎందుకంటే మీరు మంచి వ్యక్తి, మీరు ఏదో పాలిటిక్స్ చేసేవాళ్ళు కాదు, వర్గాలు చేసేవాళ్ళు కాదు.
యు ఆర్ ఆల్వేస్ కన్సర్న్ విత్ వెల్ఫేర్. ఎందుకు చెప్తున్నానంటే మన 7 years కండిషన్ పెడితే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయనే. మాకు చాలా ఇబ్బంది ఉంది, చైర్మన్ అడిగారు, నాకు కూడా నువ్వు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరు, మీరు కూడా ఇన్వాల్వ్ అంటే నేను కూడా, నాకు వరంగల్, ఖమ్మం, నిజాం సార్ ఆఫ్ కోర్స్ మీరందరూ కూడా డిఫరెంట్ బార్ అసోసియేషన్ నుంచి ఫోన్ వస్తే మా చైర్మన్ గారికి ఒకటే చెప్పాం, సార్ కొన్ని మనము తెరెతుట్లో కదిలియద్దు, ఫండ్స్ చూసుకొని ముందుకెళ్ళాలి, అవసరమైతే కొత్త బాడీ చేసుకుంటాం, మనం పర్మనెంట్ కాదు. రేపు ఎవరు వస్తే వాళ్ళు వెల్ఫేర్ ఖచ్చితంగా కవర్ కావాలి. ఎవరైతే 35 years అప్పుడు అప్లికేషన్లో ఉంది, ఆ రోజు అనిపించేది ఆ ఫీజు కట్టలేక 2500 3000 లేక ఎందుకులే అనుకున్నాను. ఈవెన్ నేను ఓయూ క్యాంపస్లో ఉన్నప్పుడు ఎన్రోల్ చేసుకున్నాను. నేను కూడా ఒక రోజుల్లో ఆలోచించాను, క్యాంపస్లో చదువుకుంటున్నా అసలు నేను ప్రాక్టీస్కి వస్తానో లేదో, ఎల్ఎల్ఎం చేస్తున్నాను, ప్రొఫెసర్ అయిదాం లాభం అని చెప్పేసి జనరల్గా ఒక కాన్సెప్ట్తో అమౌంట్ రెడ్యూస్ చేద్దాం అనేటువంటి కాన్సెప్ట్. వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పు కాదు సార్, మీ తప్పు కాకపోయినా మీ వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత బార్ కౌన్సిల్స్ ఉంది. బార్ కౌన్సిల్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. మేము దాని మీద పర్టికులర్గా 7 years ఈ 2 రోజుల్లో కండిషన్ రిమూవ్ చేస్తున్నామని మీకు హామీ ఇస్తున్నా. రాజేంద్ర గారిని డిస్కస్ చేశాం. ఇవాళ ఫస్ట్ మీకు అఫీషియల్ గా చెప్తున్నాం, ఇక్కడ మా చైర్మన్ గారు కూడా మాట్లాడారు. ఆల్ బార్ కౌన్సిల్ మెంబర్స్ అమౌంట్ కు సంబంధించి కూడా కొంత ప్రాబ్లం ఏంటంటే, ఆంధ్ర ఇప్పుడే చెప్పారు, సరే ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇంటి పక్కన ఫెసిలిటీ ఉండి మన ఇంట్లో లేకపోతే కొంత లోటు కనిపిస్తుంది. ఆంధ్రాలో 40,000 35,000 పెట్టేసరికి ఇక్కడ 55,000. ఒకప్పుడు నేను కూడా బార్ కౌన్సిల్ లో పోటీ చేసినప్పుడు 2010లో ఎవరైనా ఈ పెద్ద పెద్ద 20 సంవత్సరాలు ఉంటున్నారు, 20 సంవత్సరాలు ఉంటున్నారు, ఏం జరుగుతున్నాయి ఫండ్స్ అని కొంత నేను కూడా ఎగ్జామిన్ చేశాను. ఖచ్చితంగా ఫండ్స్ ఉన్నా లేకపోయినా సరే ప్రభుత్వంతో కొట్లాడి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. దాని మీద మేము సీఎం గారిని కూడా కలిసాము, 100 కోట్లు ఇమ్మన్నాము. ఇప్పుడే ఇన్సూరెన్స్ కి సంబంధించి చెప్పారు. ఇన్సూరెన్స్ ఏమో అడ్వకేట్ ఏమో బార్ కౌన్సిల్లో ఉంటాడు, పేషెంట్ ఏమో హాస్పిటల్లో ఉంటుంది, మనీ శాంక్షన్ చేసేదేమో సెక్రటేరియట్ లో. వేర్ ఇస్ ద కోరిలేషన్ అండ్ కోఆర్డినేషన్ which is very unfortunate. Lawyers for the lawyers, by the lawyers, of the lawyers. Lawyers should govern themselves, lawyers should rule themselves. 100 కోట్లు ఇమ్మని రేవంత్ రెడ్డి గారిని కలిసామప్పుడు ఆ రోజు రాజేంద్ర గారు కూడా వచ్చారు. మేమందరం కలిసి ఒక్కటే అన్నాం, రేవంత్ రెడ్డి గారు ఆఫ్ కోర్స్ అదృష్టంలో ఒకేసారి అయినా ఒక అడ్వకేట్ కనుక హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి ఎట్లా అయిపోతారో అదృష్టంలో ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. చాలా అదృష్టం దేవుడు ఇచ్చిన వరము. వారికి ఒకటే చెప్పినాం, సార్ 100 కోట్లు గత ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వలేదు, 100 crores, దాని వల్ల మేము నష్టపోయినాము, మా డబ్బులు మా లాయర్స్ రేవంత్ అన్న అని చెప్పి మీరు 15 సంవత్సరాలు ఉండాలని అన్న డైలాగ్ కూడా నేనే అన్నాను. ఫస్ట్ రాజేంద్ర అని కూడా ఉండాలి అంటే ఏది 15 సంవత్సరాలు ఉండాలి, 5 సంవత్సరాలు ఉండాలని మీరు డిసైడ్ చేస్తారు. అంటే మన అడ్వకేట్స్ గా ఒక లీడర్ గా ప్రధానమంత్రి మోడీ గారిని పిలిచారు. ఈ దేశంలో అడ్వకేట్స్ కాన్ఫరెన్స్ పెట్టాము. అప్పుడు సార్ అప్పుడు వేరే వచ్చాను. సో అందరినీ రిసీవ్ చేసుకున్నాము. ఒక్కటే మేము ప్రాధాన్యపడ్డ పెట్టింది ఎందుకంటే మా షో గురించి కాదు, ఆయనకు వచ్చి మైలాడను ఒక ప్రధానమంత్రిని మనం అనాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రిని మైలాడను. ఓన్లీ జడ్జెస్ హూ హ్యాస్ టేకెన్ ఓత్ టు బి ద జడ్జ్ అండ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్, దట్ ఈస్ ద ఫార్మెట్. అయినా మా బియాండ్ దాటి కూడా మై లార్డ్షిప్ అని చైర్మన్ నోట్తో రాసి అయ్యా రిఫండ్ కావాలి అడుగుతూనే ఉన్నాం. మనకేంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం తప్ప ప్రశ్నిస్తే దగ్గర కూడా రాని. వకీల్ అంటేనే భయం, వకీల్ అంటే మనకి రెంట్ కియర్, వకీల్ అంటే మనకి చాలా ప్రాబ్లమ్స్, పిల్లలు ఇవ్వరు. సో గవర్నమెంట్ లోన్స్ కూడా ఇవ్వరు. నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు కూడా దూరం చేసుకున్నాం అనుకోండి. మొన్న కూడా నల్సార్ అంత డయాస్ మీద ఉండి కూడా కిందకు రాగానే విష్ణుబాబు అంటే జనరల్గా ఎందుకంటే ఆయన కూడా అడ్వకేట్ కమ్యూనిటీని గుర్తుపెడతారు అన్న, మాకు బార్ కౌన్సిల్ సమస్యలు ఉన్నాయి వస్తే ప్లీజ్ కమ్మన్నా. సో నేనేమంటున్నానంటే కొంత ప్రభుత్వాన్ని మనం కన్విన్స్ చేసుకొని అమౌంట్ 100 కోట్లు రాకపోతే ఇప్పుడు 600 రూపాయల రిజిస్ట్రేషన్ ఉంది, ఎట్లన్నా మనందరం ఫైట్ చేసి సరే రాబోయే రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి, నోటిఫికేషన్ ఒక 3-4 daysలో రావచ్చు. ఇంకా ఎలక్షన్ ఫీవర్ రాలేదు, ఎలక్షన్ స్ట్రాటజీ రాలా. నాకు ఈ బార్తో అవినాభావ సంబంధం ఉంది, కామారెడ్డి కూడా ఉందని ఒకసారి కల్పిద్దామని వచ్చాను. రెండో విషయం ఏంటంటే 41 CRPC మీద కూడా చాలా ఫైట్ చేశాము. ముఖ్యంగా నార్త్ లో ఎవరికి తెలియదు 41 పట్టించుకోవట్లే వాళ్ళు. నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో 3 సార్లు రైట్ చేశాను. వాళ్ళు 41 CRPC డిస్కషన్ కూడా దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే వాళ్ళ ఎఫెక్ట్ ఎందుకో మరి వాళ్ళు అది పార్పరాగ్ ప్రాక్టీస్ ఐ డోంట్ సే వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ. రెండోది కాన్ఫరెన్స్ కూడా పెట్టాం హైదరాబాద్ మహాత్మా గాంధీ లా కాలేజ్. సో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మేమందరం కూడా అప్పుడు రాజేంద్రని కూడా పిలిచాము. సరే ఇబ్బంది రాలేదు ఆయన, మేమందరం కూడా చేశాము.
విషయం ఏంటంటే ఇవాళ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సౌత్ వాళ్ళది చాలా తక్కువ నడుస్తుంది. అయినా కొంత మేమేదో డామినేట్ చేసి నడిపిస్తున్నాము, చైర్మన్ కూడా చెప్పినాము. చెప్తే వాళ్ళకి ఏముందంటే నార్త్ నుంచి ఏం పోవద్దు అనేటువంటిది ఉంది. అయినా కానీ మేము ఫాలోఅప్ చేస్తున్నాము. ఇది ఒక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ తోటి కొంత నేను ఇగ్నైట్ చేయగలుగుతాను. దాన్ని మీరు ఒక జ్వాలలాగా రావాలంటే ప్రతి బార్ అసోసియేషన్ ఎంటైర్ రాష్ట్రం, ఎంటైర్ సౌత్ ఇండియా మొత్తం రోడ్ల మీదకి వస్తేనే వస్తుంది. అప్పుడు ఏదైనా యాజిటేషన్ ఉంటే మేము అందరం కూడా ముందుంటాము. కేవలం ఏదో మెంబర్గా నేను ఒక రిజల్యూషన్ పెట్టగలుగుతాను, కానీ ఆ పాసింగ్ కూడా చూద్దామంటే, ఎందుకంటే నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఇలా సుప్రీంకోర్టుకు పోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకి ఏ కేసులు పోయినా రైతులు ప్రతిసారి అపీరెన్స్ డబ్బులు ఇవ్వాలంటే కూడా మేము చేస్తాం, హైకోర్టులో కూడా చేస్తాం. కానీ సిచ్యువేషన్ సుప్రీంకోర్టులో అట్లా లేదు. ఖచ్చితంగా ఒక రాష్ట్రంలో 5-6 బెంచ్లు ఉన్నప్పుడు why not another bench for the entire country, 2-3 benches? Justice before the doorsteps of the people is the message of the fundamental, the directive principles of the state policy. ఖచ్చితంగా చేద్దాం. దాని గురించి కూడా ఒక రిజల్యూషన్ నేను మీరు చెప్పారు కాబట్టి నేను నెక్స్ట్ బాడీలో పెట్టి మీకు సాయిరెడ్డి గారికి నేను భారత ప్రెసిడెంట్కి అడ్రస్ చేస్తాను సార్. ఇంకా మిగతా విషయాలకు వచ్చినట్లయితే ఏదైతే ఈ సంబంధించినటువంటి 30 lakhs ఖర్చు అయిందన్నారు, 30 lakhs కూడా ఉందన్నారు. ఇప్పుడు సంబంధించి జనరల్గా ఏంటంటే ఇప్పుడు బార్ కౌన్సిల్స్ సంబంధించిన కాకపోతే ఆ 100 కోట్లు పెట్టి లా సెక్రటరీకి ఇస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్కి ఇస్తున్నారు. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. లాయర్స్ ఇస్తే మన గవర్నెన్స్ మనం చేసుకుంటాం. దానికోసం కూడా ఫైట్ చేస్తున్నాం. 600 రూపీస్ వస్తున్నాయి ఇప్పుడు ఎన్రోల్మెంట్. దేశవ్యాప్తంగా ఒక కామన్ అమౌంట్ అనేటువంటిది తీసుకొచ్చేది ఉండే. లా మినిస్టర్ గారు ఏం చేస్తారంటే అన్ని మొత్తం కలగూరు గుంపలాగా అది నామినీస్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పెట్టేసరికి దేశవ్యాప్తంగా అపోజ్ చేసరికి దాన్ని విత్డ్రా చేశారు. కొంత ఫండ్స్ కూడా సాధించుకున్నాము. ఖచ్చితంగా సార్ నెక్స్ట్ కూడా నేను ఎలక్షన్స్ టైంలో మళ్ళీ వస్తాను. ఎందుకంటే తెలిసిన వాళ్ళు స్మాల్ గ్యాదరింగ్ ఉంది. 11:30కి నోటిఫికేషన్ అయ్యాక ఖచ్చితంగా అడ్రస్ చేద్దాము. యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా మెసేజ్ ఇద్దాం సార్. ఖచ్చితంగా ఈరోజు కేవలం మీ అందరినీ కలుద్దాము. ఒక గ్రాటిట్యూడ్ కనీసం నా టర్మ్లో మొన్నటి వరకు వారు 2-3 సార్లు అఫీషియల్గా పిలిచారు, వచ్చినాము. ఎందుకంటే ఒక లోకల్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, వాళ్ళు కూడా మేము రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక నుంచి వారు కూడా అందరినీ కలుపుకొని పోయేటటువంటి మనస్తత్వం. మేము కూడా ఇక నుంచి నిజామాబాద్కి రెగ్యులర్గా వస్తాము. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉన్నా, నెక్స్ట్ బార్ కౌన్సిల్లో ఉన్నా, బార్ కౌన్సిల్ మెంబర్ అయినా ఇంకేదైనా ఖచ్చితంగా ది నిజామాబాద్ బార్ అసోసియేషన్ విల్ బి అవర్ ప్రయారిటీ బార్ అసోసియేషన్. మీరు ఎవరు ఏ సమస్య ఉన్నా, ఎవరున్నా బార్ ప్రెసిడెంట్ గారు కానీ మన రాజేంద్ర అని ఇక్కడ పెద్ద మనిషి ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, అందరూ కూడా సీనియర్స్ని కన్సల్ట్ అయ్యి ఈ ఫెడరేషన్కి సంబంధించి కూడా ఒక సజెషన్ చేయదలుచుకున్నా. మీరు ఏదున్నా ముందు లోకల్గా ఒక బాడీకి సంబంధించి ఒక ఇష్యూ వస్తే పోలీస్ సెక్టర్ కానీ ఇంకోటి కానీ ముందు మీరు డిస్కస్ చేయండి. ఎగ్జిక్యూటివ్ సీనియర్స్ అడ్వైస్ తీసుకోండి. బార్ కౌన్సిల్ కూడా ఇంటిమేట్ చేయండి. బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్స్ ఆర్ నాట్ 2 different bodies. These are complementary to each other, supplementary to each other, coordinating statutory bodies. సో అందుకని ఈ రెండు కూడా సెపరేట్ కాదు. మనం కలిసి రాబోయే రోజుల్లో స్టైఫండ్కి 41 CRPCకి ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు. మేము కూడా టైం స్పేర్ చేస్తాం, మీ అందరి కోసం పనిచేస్తాం. రాబోయే రోజులు ఇంకా సమర్థులు వస్తే వాళ్ళతో పాటు కూడా అందరం కలిసి చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అందరి సర్వీసెస్ కూడా తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బార్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి గారికి, సెక్రటరీ మాణిక్రాజ్ గారికి అండ్ ఆల్ అదర్ వైస్ చైర్మన్ సురేష్ గారికి, అందరికి కూడా రమాదేవి గారికి, సింగ్ గారికి అందరికీ. అండ్ ఇంతసేపు సీనియర్స్ జనరల్గా ఓన్లీ లిమిటెడ్ టైం ఉంటారు, ఎందుకంటే జూనియర్సే చేస్తారు. 3 వరకు ఉన్నారు ఇవాళ. కొంతవరకు నేను కూడా ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు మీట్ హూ ఎవర్ ద సీనియర్స్ ఆర్ అవైలబుల్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చాక ఐ విల్ స్పేర్ సమ్ టైమ్. I will talk more than 1.5 hours addressing all the issues. It is only a courtesy visit. Thank you very much, sir. Thank you. సీనియర్స్ అందరూ వెయిట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాం. బోత్ ఆఫ్ థ్యాంక్స్. రమాదేవి చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మన బార్ ప్రెసిడెంట్, బార్ మెంబర్స్ అండ్ ఆల్ ద అదర్ బ్రదర్ అండ్ సిస్టర్ అడ్వకేట్స్, ఈరోజు కర్టసీ విజిట్గా వచ్చి మన ప్రాబ్లమ్స్ విని కొంచెం అష్యూరెన్సెస్ కూడా ఇస్తూ మాట్లాడుతున్నాము అని అన్న విష్ణువర్ధన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. అలాగే మీరందరూ కూడా వచ్చి మీటింగ్ని సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. నెక్స్ట్ విజిట్ హోప్ఫుల్లీ
will need assurances to